హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ నాడి. ఈరోజు నిఫ్టీ బాగా బ్లాస్ట్ అయింది. నిఫ్టీ మన స్టాక్స్ చాలా పెరిగాయి ఈరోజు. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మూడు. ఎందుకంటే మార్నింగే గిఫ్ట్ నిఫ్టీ వాస్ బాగా అప్ అని ఉంది. బికాస్ నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ జనరల్గా కూడా మార్కెట్స్ పాజిటివ్ టాక్స్ మొదలుపెట్టాయి. మళ్ళీ అంటే పాజిటివ్ న్యూస్ రావడం మొదలుపెట్టింది. అందుకోసమని మార్కెట్స్ అప్ అయ్యాయి. ఇది మనం 2 రోజుల నుంచి ఆల్రెడీ మనం చెప్తూ వస్తున్నాం. ఈ రెసెషన్ న్యూస్ ఇవంతా బోగస్, వీళ్ళు ఇవన్నీ మీడియా అండ్ యూట్యూబ్ ఛానల్స్ చేసే హంగామా, కానీ నథింగ్ ఈజ్ లైక్ దట్. అండ్ మార్కెట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. డవ్ ఈజ్ అవ్వర్ లెవెల్స్లో ఉంది, అది చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పని మీకు చెప్తూ వస్తున్నాను నేను. ఈరోజు మనం మన మార్కెట్స్ క్లోజ్ అయింది. ఒకసారి మనం ఎక్కడనేది ఒకసారి ముందు చెక్ చేసుకునే ముందు మనం ఈ ఫస్ట్ యూఎస్ మార్కెట్స్ కరెంట్ కండిషన్ చెక్ చేసుకుందాం. ఎందుకంటే నెక్స్ట్ 4-5 డేస్ కూడా మనం దీన్ని చూసుకుందాం. చూసుకుంటే మీకు ఐడియా వస్తుంటుంది అసలు వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ యూఎస్ మార్కెట్స్ అని చెప్పని. ఇప్పుడు మనకి ఈరోజు మీకు ఆల్రెడీ తెలుసు, డవ్ జోన్స్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. 38,322 నుంచి స్టార్ట్ అయిందని. ఆల్ టైమ్ హై టచ్ అయింది. 18th జూలై టచ్ అయింది అని తెలుసు. నేను ఈ ప్యూర్లీ ట్రెండ్ బేస్డ్లోనే మాట్లాడుతుంటాను మీకు. ఎందుకంటే ఎక్కడికైనా మీరు ఏ న్యూస్కైనా వెళ్ళండి, ఏ ఎన్ క్యారీకైనా వెళ్ళండి, క్యారీ ట్రేడ్కైనా వెళ్ళండి, ఆర్ ఏ న్యూస్కైనా వెళ్ళండి, ఫైనలీ ఆల్ హ్యావ్ టు కమ్. అందరూ వచ్చేది ఈ ట్రెండ్ లెవెల్స్ని ఫాలో అవ్వాల్సింది. ట్రెండ్ని బట్టే మార్కెట్ రియాక్ట్ అవుతుంది, కానీ న్యూస్ని బట్టి మార్కెట్ రియాక్ట్ కాదు. ఇది ఒకటి మీరు అర్థం చేసుకుంటే చాలు. డవ్ స్టార్ట్ అయింది, మీకు డవ్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. 38,320 దగ్గర స్టార్ట్ అయిందని ఆల్రెడీ చెప్పాను. అది దాని టీసీఆర్ వచ్చి 39,648 ఆల్రెడీ దాని టీసీఆర్ అని చెప్పాను మీకు. ఈరోజు ఓపెన్ అయింది 39,230 దగ్గర ఓపెన్ అయింది. అది నేను 9:30 అప్పుడు దాన్ని రికార్డ్ చేసినప్పుడు 39,425 దగ్గర ఉంది. అది ఈరోజు టీసీఆర్ క్రాస్ అవుతుందా, బ్రేక్ అవుతుందా, లేదా కిందనే ఉంటుందా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సేమ్ ఇస్ ద కేస్ విత్ S&P 500. దాని టీసీఆర్ వచ్చేది, దాని అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది 5060 దగ్గరనే స్టార్ట్ అయింది. దాని టీసీఆర్ వచ్చేది 5314. అది ఈరోజు ఓపెన్ అయింది 5293 దగ్గర ఓపెన్ అయింది. అండ్ 8:30కి నేను రికార్డ్ చేసినప్పుడు అది 5323 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే టీసీఆర్ కన్నా కొంచెం పైన ఉంది. అది దాని పైన మెయింటైన్ అవుతుందా లేదా అన్నది, అంటే క్లోజ్ అవుతుందా లేదా అన్నది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంది. క్లోజ్ అయితే మనకి యూఎస్ మార్కెట్స్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టు. అంటే S&P 500 ఈజ్ వెరీ కీ ఇండస్ట్రీస్ ఫర్ యూఎస్ మార్కెట్స్, ఓల్డెస్ట్ ఇండస్ట్రీస్ కాబట్టి అది టీసీఆర్ పైన క్లోజ్ అయితే తప్పకుండా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది చెక్ చేసుకోండి మీరు. తర్వాత నాస్డాక్ మనకి క్లోజ్ అయింది. నాస్డాక్ టీసీఆర్ వచ్చేది 16,640. దాని నాస్డాక్ టీసీఆర్ ఈరోజు ఓపెన్ అయింది 16,624 దగ్గర ఓపెన్ అయింది. నేను రికార్డ్ చేస్తున్నప్పుడు అది 16,626 దగ్గర ట్రేడ్ అవుతుంది. 16,626 దగ్గర. అది 16,640 క్రాస్ అవుతుందా లేదా అన్నది మీరు ఈరోజు నైట్ క్లోజింగ్లో వాచ్ చేసుకోండి. సేమ్ ఇస్ ద కేస్ విత్ జాపనీస్ ఇండస్ట్రీ చూసుకుందాం. అది 39,000 దాని అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను. అది 52 వీక్స్ ఆల్రెడీ హై టచ్ అయింది కూడా. ఎప్పుడో మొన్న 2 రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను. దాని టీసీఆర్ వచ్చి 34,151. అది క్లోజ్ అయింది 35,120 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు ఇప్పుడు కూడా 2.5% అప్లో క్లోజ్ అయింది ఈరోజు. ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది ఇంకో 1% అప్లో ట్రేడ్ అవుతున్నది. మళ్ళీ అది ఆల్ టైమ్ హైడ్ వెళ్ళేదానికి ట్రై చేస్తుందా లేదా అన్నది మీరు వాచ్ చేసుకోండి. ఇది కానీ బ్రేక్ అయిందంటే 34,151 బ్రేక్ అయిందంటే మళ్ళీ కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫైనలీ ఈ మార్కెట్స్ అనేవి వర్క్ చేసేది ఈ ట్రెండ్ బేస్ మీదే మోస్ట్లీ వర్క్ చేస్తుంటాయి. దిస్ ఇస్ వాట్ మై అబ్జర్వేషన్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఇక్కడ మీరు 4 డేస్ మా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంటుంది క్లియర్గా. మీకు ఈ మార్కెట్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, ఈ హౌ యూట్యూబర్స్ ఆర్ టేకింగ్ సబ్స్క్రైబర్స్ ఫర్ రైడ్ అనేది మీకు అర్థమవుతుంది అనుకుంటారు. ఎందుకంటే ఏదో ఒక ఫేక్ న్యూస్తో వచ్చేదను దాన్ని బ్లో అప్ చేసి దాన్ని పెద్దది చేసి మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ ఊహకు అందకుండా మార్కెట్ సడన్గా పెరిగిపోతున్నాయి కాబట్టి దీన్ని ఎలా జస్టిఫై చేసుకునే దానికి ఏవో కథలో రీజన్స్ చెప్తూ ఇప్పుడు మన మార్కెట్ చెక్ చేసుకుందాం. మీరు యూ డోంట్ వరీ అబౌట్ ఎనీ యూట్యూబ్ ఛానల్ పెట్టే వీడియోస్ పట్టించుకోకండి. అసలు ఏవైనా సరే ఎస్పెషల్లీ యూట్యూబర్స్ని అసలు పట్టించుకోకండి. ఎందుకంటే వాళ్ళకి అసలు ఐడియా ఉండదు, వాళ్ళకి మార్కెట్ ఎలా మూవ్ అవుతుందని అసలు కాన్సెప్టే ఉండదు. ఒక్కడు మొదలు పెడతాడు, మొత్తం కంట్రీలో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ అన్నీ అదే కాపీ కొట్టుకునేదను అంతా తిరిగి వస్తాయి, ఒక్క మెయిన్ తప్ప. ఇప్పుడు వరకు మీరు చూడండి, ఇది ఒక 4 రోజుల ముందు స్టార్ట్ అయింది ఈ ఎన్ క్యారీ ట్రేడ్ అని చెప్పని. ఈ కంట్రీలో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ ఈ స్టాక్ మార్కెట్ ఛానల్స్ అన్నీ పెట్టేసాయి. అవి మేము ఒక్కడే పెట్టలేదు. మేము ఒక్కడే 4 రోజుల నుంచి మొత్తుకుంటూ వస్తున్నాం. మేము ఒక్కటి సార్ గోయింగ్ టు బి అప్ అని చెప్పని.
ఫైనలీ మేము చెప్పిందే జరుగుతున్నది, ఇది జస్ట్ వాచ్ చేసుకోండి. ఇప్పుడు మనం మన స్టాక్స్ చెక్ చేసుకుందాం. మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం. నిఫ్టీ ఈరోజు ఓపెన్ అయింది 24,289 దగ్గర ఓపెన్ అయింది. హైట్ వచ్చేది 24,337, 24,303 తీసారని మీ అందరికీ తెలిసిందే. అది లో వెళ్ళింది 24,184కి వెళ్ళింది. ఆల్మోస్ట్ నిన్నటి 24,184 ఇస్ లో, అంటే 24,221 బ్రేక్ అయింది. 24,184 వరకు వెళ్ళి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి 24,221 దగ్గర ఆల్మోస్ట్ రెండు గంటల వరకు ఉన్నింది. ఇక్కడ మీరు చూస్తున్నది మన చార్ట్. ఈ చార్ట్స్ మీకు ఎంత సింపుల్గా ఉంటాయన్నది మీకు అర్థమవుతుంది, ఒకసారి చూసుకోండి. ఫైనలీ క్లోజ్ అయింది 24,281 క్రాస్ అయ్యి 24,311 దగ్గర క్లోజ్ అయింది. ఇది అంటే లాస్ట్ టిక్, కానీ యావరేజ్ వచ్చేది 24,294. సో నవ్ రేపు ట్రేడ్ క్వశ్చన్ ఏమొస్తుంది మీకు, రేపు ఆర్బీఐ పాలసీ ఉంది, నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, ఎన్ని ఉన్నాయి కాబట్టి మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్స్ ఏంటంటే 24,303 క్రాస్ అవుతుందా, బ్రేక్ అవుతుందా అనేది చూసుకోవాలి. అది కానీ క్రాస్ అయింది అంటే 24,557కి అది చాలా మటుకు వెళ్తుంది. 24,303 క్రాస్ అవ్వాలి. దాని తర్వాత 24,382 కానీ క్రాస్ అయిందంటే 24,557కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మీరు వాచ్ చేసుకోండి. ఒక 24,303 టీసీఆర్ కనుక బ్రేక్ అయిందంటే మీకు 24,076, 23,848 డౌన్ సైడ్ లెవెల్ సేఫ్కి ఇచ్చున్నాను. బట్ క్రాస్ అవుతుందని అనుకుంటున్నాను. క్రాస్ అయితే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, అది చెక్ చేసుకుంటే. ఎందుకంటే ఆల్రెడీ లెవెల్స్ అన్ని కింద లెవెల్స్ అన్ని టచ్ అయ్యి పైకి వస్తున్నది కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ ఇట్ విల్ ట్రై టు టచ్ 24,557 వెరీ షార్ట్లీ అని అనుకుంటాను. కానీ అది టచ్ అవ్వాలంటే ముందు 24,382 క్రాస్ అవ్వాలి. అది క్రాస్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇది ఫర్ నిఫ్టీకి సంబంధించింది. మనం బ్యాంక్ నిఫ్టీది చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు కూడా అది ఓపెన్ అయింది 50,286 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ కాలేకపోయింది ఆల్మోస్ట్ లాస్ట్ వరకు. అంటే మార్నింగ్ 9:15కి ఓపెన్ అయితే 50,286 దగ్గర ఓపెన్ అయితే ఒక్క సెకండ్ 50,292 హై అంతే. అక్కడి నుంచి డైరెక్ట్గా 50,145, 50,005, 49,889, తర్వాత డేలో టచ్ అయింది. మళ్ళీ 50,005కి వచ్చింది ఫస్ట్ సెకండ్ హైకి. తర్వాత 50,145 లాస్ట్లో మళ్ళీ ఓపెన్ దగ్గరకు వచ్చి క్లోజ్ ఉంది. ఓపెన్ క్లోజ్ దగ్గర దగ్గర ఆల్మోస్ట్ నియర్ టు సేమ్ ఉంది. ఎందుకంటే లాస్ట్ టిక్ ఇస్ 50,226, అది 50,119 దగ్గర క్లోజ్ అయింది. మన యావరేజ్ వెయిటెడ్ యావరేజ్ ట్రేడింగ్ తీసుకుంటే 370 పాయింట్స్లో క్లోజ్ అయింది. సో రేపు మీరు వాచ్ చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ అప్ కానీ ఓపెన్ అయితే అది టీసీఆర్ క్రాస్ అవుతుందా లేదా అన్నది మీరు వాచ్ చేయాల్సి వస్తుంది. అప్ సైడ్ లెవెల్ సార్ బ్యాంక్ నిఫ్టీకి 50,113 ఈజ్ డౌన్ సైడ్ లెవెల్. 50,586 అది క్రాస్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోండి. అది కానీ క్రాస్ అయితే పైకి వెళ్తుంది. అది కానీ క్రాస్ కానీ కాకపోతే 50,000 డౌన్ సైడ్ కానీ అయితే 50,113 అండ్ 49,640 ఈ రెండు లెవెల్స్ మీరు వాచ్ చేసుకోవాల్సి ఉంది. ఇది మనం బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది. రేపు ఆర్బీఐ పాలసీ ఉంది కాబట్టి కొంచెం మొమెంటం అంటూ ఉంటే బ్యాంక్ నిఫ్టీలోనే ఉంటుంది, బ్యాంక్ స్టాక్స్లో ఉంటుంది, అండ్ ఆటో స్టాక్స్లో ఉంటుంది, ప్లస్ టెక్ స్టాక్స్లో ఇన్ఫీ. నేను అదే ఒక కొద్ది రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను, అది చాలా స్ట్రాంగ్ ఉంది. రోజు అదే లిఫ్ట్ చేస్తున్నది బ్యాంక్ నిఫ్టీని. రోజు రిలయన్స్ ఇన్ఫీ రెండే హెల్ప్ చేస్తా ఉన్నాయి గత 2 days నుంచి. అది రేపు ఏమైనా 18,800 క్రాస్ అయ్యేది కొంచెం పైకి వెళ్ళే అవకాశం ఉంది. 1846కి వెళ్ళాలి. అటువంటిది ఏమైనా ఉందో చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అది రేపు కూడా హెల్ప్ చేస్తుందో లేదో ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం స్టాక్స్, మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఎలా ఉన్నాయనేది అది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ రిలయన్స్ చెక్ చేసుకుందాం. రిలయన్స్ ఈరోజు అబ్బాయి 17 రూపీస్, అది 2962 క్రాస్ అయితే మనకి మార్కెట్కి మొత్తానికి అప్ ట్రెండ్ మొదలైనట్టు. రేపు ఎలా ఉంటుందో చెక్ చేసుకుందాం. టీసీఎస్ 4,200 దగ్గర క్లోజ్ అయింది, అది 4238 క్రాస్ అవ్వాలి. అది క్రాస్ అయితే అది పైకి వెళ్తుంది. ఇన్ఫీ 1791 అది టీసీఆర్ పైన క్లోజ్ అయింది. టీసీఆర్ పైన క్లోజ్ అయింది కాబట్టి రేపు కానీ ఓపెన్ కానీ అప్ కానీ ఓపెన్ అయితే 1822 అండ్ 1846కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దాని టీసీఆర్ వచ్చి 1785. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ అది 1172 దగ్గర క్లోజ్ అయింది, అది కూడా అప్లోనే ఉన్నది ఈరోజు. ఇది 1181 దాని టీసీఆర్, అది కానీ క్రాస్ అయిందంటే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్ అడిషన్ దాంతోపాటు బ్యాంక్ నిఫ్టీ లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ అది 1136, ఇది కూడా ఈరోజు అప్ ఉన్నది. అది 1142 క్రాస్ అయితే దాని టీసీఆర్ అది దాని పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ 808 దాని అది క్లోజ్ అయింది, 11 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. అది 832 దాని టీసీఆర్, అది రేపు క్రాస్ అవుతుందా లేదంటే 797కి వెళ్తుందా అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది.
హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు ఇది వన్ ఆఫ్ ద స్టాక్ ఈరోజు సపోర్ట్ చేసింది బ్యాంక్ నిఫ్టీని 300 పాయింట్స్ పెరిగిందంటే బ్యాంక్ నిఫ్టీ బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. మిగతా స్టాక్స్ కూడా పెరిగాయి సపోర్ట్ చేసే, కానీ ఇది మెయిన్. ఇది ఐసిఐసిఐ బ్యాంక్, ఈ రెండు ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు మినిమం 10 రూపాయలు అప్పు ఉంటే మనకు 300 పాయింట్ మినిమం బ్యాంక్ నిఫ్టీ అప్పు ఉంటుంది. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1623 దగ్గర క్లోజ్ అయింది, 22 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. దాని టీసీఆర్ రేపు 1640, అది క్రాస్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. తర్వాత కోటక్ బ్యాంక్ 1772, ఇది అప్ బై 5 రూపీస్. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఇది సర్ప్రైజింగ్లీ ఇది డౌన్ ఉంది, అది టీసీఆర్ కన్నా కింద ఉంది, 1345 దగ్గర ఉంది. అది 1322 దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బౌన్స్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇది మన దీనికి సంబంధించింది, మన స్టాక్స్కి సంబంధించింది, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్. ఆ లెవెల్స్ రైట్ సైడ్ ఇచ్చిన లాస్ట్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చున్నాం కదా, అవి రేపు టార్గెటెడ్ లెవెల్స్, అవి రేపు రీచ్ అవుతాయా లేదా అనేది ఒకసారి చూసుకునేది ట్రేడ్ డిసిషన్స్ తీసుకోండి. ఇంకా వెరీ ఇంపార్టెంట్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీకు మన లైవ్ బైసెల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అందరూ చాలా రోజుల నుంచి, ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 year 2 months నుంచి నాకు సబ్స్క్రైబర్ చేస్తున్నారు. కొంతమంది రెన్యూ చేసుకోలేకపోతున్నారు, బట్ చాలామంది రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకుంటూ రెన్యూ చేసుకుంటారు. వాళ్ళ కోసం నేను ఒక ఫెసిలిటీ యాడ్ చేసి ఇచ్చాను. ఎందుకంటే మనకి ట్రేడింగ్ చేసే టైంలో ఎస్పెషల్లీ ఈ ఆప్షన్స్ సైడ్, ఇప్పుడు మనకి ఫ్యూచర్స్ సైడ్ నేను టార్గెట్ స్టాప్ లాస్ అని ఇస్తుంటాను, కానీ ఫ్యూచర్స్లో కొంచెం మరీ నా ఆప్షన్స్లో ఉన్నంత అబ్నార్మాలిటీ ఉండదు కాబట్టి, అందుకని ఆప్షన్స్లో నేను మీకు ట్రేడ్ నెంబర్ని ఒక కాలం యాడ్ చేశాను. దీని ఫ్యూచర్స్లో కూడా యాడ్ చేశాను, ఫ్యూచర్స్ స్పాట్లో కూడా. ఆ ట్రేడ్ నెంబర్ అంటే ఎన్నిసార్లు మనకి ట్రేడ్ టచ్ అవుతున్నది, ఎన్ని టార్గెట్ రీచ్ అవుతున్నది, ఎన్ని స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతున్నది అనేది మనకు క్లారిటీ వస్తుంది. అది అందుకోసం చెప్పిన నేను ఇది ఇంట్రొడ్యూస్ చేశాను, నేను ఈరోజు నుంచి యాడ్ చేశాను. మీరు దాన్ని చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మనకి లాస్ట్ ఆప్షన్ సైడ్ చూసుకోండి, మీకు లాస్ట్లో ట్రేడ్ నెంబర్ అని ఇచ్చిందా కదా, ఆ ట్రేడ్ నెంబర్లో లాస్ట్ బటన్ కాలం, దాంట్లో నిఫ్టీ 24,100 కాల్ వచ్చింది, 9 ట్రేడ్స్ అయితే దాంట్లో 3 టార్గెట్స్ రీచ్ అయినాయి, 5 స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయినాయి. అంటే ఇది 9th ట్రేడ్ అవుతున్నది అర్థం. అంటే ఆల్రెడీ టార్గెట్స్ రీచ్ అయిపోయింది, స్టాప్ లాస్ 5 రీచ్ అయిపోయింది, 5 ట్రిగ్గర్ అయిపోయింది. ఇప్పుడు 9th ట్రేడ్ అవుతున్నది అర్థం. ట్రేడ్ నెంబర్ అంటే ఎన్నో నెంబర్ ట్రేడ్ నడుస్తున్నది, రన్ అవుతున్నది అని అర్థం. తర్వాత సెన్సెక్స్ వచ్చేది మార్నింగ్ నుంచి, ఇది నేను మాడిఫై చేయకముందు కూడా రికార్డ్ అయింది. అది ఇవి చూసుకోండి, ఇది రేపు మార్నింగ్ చెక్ చేసుకోండి, మీకు చాలా ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మేము రీసెంట్ వరకు మేము ఇంతకుముందు ఎప్పుడు ఇంత మనీ ఇచ్చేవాళ్ళం, ఇంత మనీ కాల్, ఇంత మనీ పుట్టి ఇచ్చేవాళ్ళం మేము. ఇప్పుడు ఈ మధ్య నేను స్ట్రైక్ ప్రైస్ కొంతమంది అడిగారని చెప్పని స్ట్రైక్ ప్రైస్ అవుట్ ఆఫ్ ద మనీ ఇస్తున్నాను, బట్ దట్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తుంది. అందుకని రేపటి నుంచి ఓన్లీ మీరు ఇంత మనీ మాత్రమే చూస్తారు మా దగ్గర నుంచి. నేను స్టార్ట్ అయినప్పటి నుంచి 1 year 3 months నేను ఇప్పుడు ఇంత మనీ ఇచ్చేవాడిని. ఓన్లీ ఈ 1 month కొంతమంది రిక్వెస్ట్ చేశారని చెప్పి నేను స్ట్రైక్ ప్రైస్ ప్లస్ 1 అవుట్ ఆఫ్ ద మనీ కాల్, 1 అవుట్ ఆఫ్ ద మనీ పుట్టిస్తున్నాను. బట్ దానివల్ల చాలా కంటామినేట్ అవుతుంది మనకి అనాలిసిస్ మొత్తం. అందుకని ఒక ఇంత మనీ, ఒక అవుట్ ఆఫ్ ద మనీ ఇస్తున్నాను నేను రేపటి నుంచి. 2 ఇంత మనీ ఉంటాయి నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి. సెన్సెక్స్ వాటికి మీకు 1 ఇస్తున్నాను. ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్సెస్, సెన్సెక్స్ వీటికి 1 ఇస్తున్నాను. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి మాత్రం 2 ఇస్తున్నాను. 2 కాల్స్ 2 పుట్స్ ఇస్తున్నాను. వాటి చూసి మీరు ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి. ఎప్పుడైతే మీకు ఒకవేళ మీరు ట్రేడ్ చేస్తున్నారు, మీరు సిగ్నల్స్ వాచ్ చేస్తున్నారు, మీ ట్రేడ్ నెంబర్ ఆల్రెడీ మీకు కనిపిస్తూ ఉంటుంది. మీకు 3 టార్గెట్స్ కానీ, ఒకవేళ 3 స్టాప్ లాస్ కానీ బై ఎనీ ఛాన్స్ రీచ్ అయింది అనుకోండి, ఇంకా డోంట్ ట్రేడ్ దట్ ఆప్షన్. బికాస్ మనం కంట్రోల్ చేయలేము దీన్ని. మనం కంట్రోల్ చేసేదానికి మెథడ్స్ వెతుక్కోవాలి. యాక్చువల్లీ ఏంటంటే మనం డైరెక్ట్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 సెకండ్ ఇమాజిన్ చేసుకోండి, మా చార్ట్స్ లేవు, మా సిగ్నల్స్ లేవు, ఏమి లేవు అనుకుందాం. మీరు క్యాండిల్ స్టిక్ చార్ట్ తీసుకొని ఏ బేసిస్ మీద ట్రేడ్ చేస్తారు అనేది ఒకసారి ఆలోచించుకొని దాంతో మంది కంపేర్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎంట్రీ తెలుస్తుంటుంది, ఆప్షన్ ఎంట్రీ తెలుస్తుంటుంది, ఆప్షన్ ఎగ్జిట్ తెలుస్తుంటుంది, అండ్ ఆప్షన్ స్టాప్ లాస్ తెలుస్తుంటుంది, అండ్ బయర్స్ సెల్లర్స్ అంటున్నారు ఆల్రెడీ ఇక్కడ ఇస్తున్నాం మేము. ప్లస్ ఎన్ని టార్గెట్స్ రీచ్ అయింది, ఎన్ని స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అయింది అని కూడా మేము క్లియర్గా చెప్తున్నాం. ఎప్పుడైతే మీకు 3 or 4 స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అయింది, మీరు తీసుకున్న ఆప్షన్ కానీ మీకు కానీ అనుకుంటే దాన్ని ట్రేడింగ్ అనేది ఆపేయడం బెటర్. లేదంటే కొద్దిసేపు 1 or 2 hours వెయిట్ చేసి అప్పుడు ఏమైనా ఫ్రెష్గా మీకు స్టేబుల్ అనిపిస్తే ట్రేడ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించింది. మీరు మా పాత సబ్స్క్రైబర్స్ నుండి రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. మేము చేసే వర్క్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా కూడా ఫ్యూచర్లో వీల్ ట్రై టు డూ మోర్ బెటర్ హెల్ప్, అంటే ఇంకా వర్క్ చేసేదానికి ట్రై చేస్తాం అనుకుంటే. ఎందుకంటే ఎక్స్క్లూజివ్ ఆప్షన్ బయర్సే 90% మంది ఉంటారు కాబట్టి
వాళ్ళ కోసమనే ఇంకొక వర్క్ చేస్తున్నాను. అది ఐ ట్రై టు గివ్ ట్రైల్ ఫర్ నెక్స్ట్ వీక్ ఎప్పుడు ట్రైల్ ఇచ్చేదాన్ని ట్రై చేస్తాను. ఎందుకంటే సిగ్నల్ అది ఉంటేనే బై ఉంటేనే అది కనిపిస్తుంది, లేదంటే సెల్ అని మీకు క్లియర్ తెలుస్తుంటుంది. దట్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. అది కూడా విల్ ట్రై టు యాడ్ టు అవర్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అస్ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ. మా సబ్స్క్రైబర్స్ అంటే మీరు రెన్యూగా చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. మేము మా వీడియోస్ మేము పెట్టే ఎస్పెషల్లీ మా టూల్స్ కమింగ్ డేస్లో మీకు ఇంకా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. మార్కెట్ మీరు చూస్తున్నది ఈరోజు గ్రీన్గా చూస్తున్నారు, మొన్న భయంకరమైన రెడ్గా చూశారు. ఆ రెడ్లో కూడా అంటే చాలా వరస్ట్ ఫాల్, టోటల్ ఛానల్స్ మొత్తం బ్లాస్ట్ చేస్తున్నా మేము ఒక్కడ మీకు ధైర్యంగా నథింగ్ విల్ హ్యాపెన్ అని మేము క్లియర్గా చెప్పాము. ఇప్పుడు కూడా చెప్తున్నాం, కమింగ్ డేస్ ఇంకా భయంకరంగా ఉంటాయి, ఇంకా చాలా టర్బులెంట్గా ఉంటాయి, అంటే బాగా వొలటైల్గా టర్బులెంట్గా ఉంటాయి. ఆ టైంలో కూడా మేము కరెక్ట్ గైడెన్స్ ఇవ్వగలిగేది మేము మాత్రమే ఇవ్వగలం. సో సబ్స్క్రైబ్ టు us if you are happy with us. Thank you.